Hello Telangana Group 1 aspirants. So here's a big breaking news on Group 1 judgment. TGPSC నిర్వహించిన గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలలో సుమారు 21,000 మంది అభ్యర్థులు పాల్గొన్నారు. ఈ పరీక్షలు అక్టోబర్ 21 నుంచి 27 వరకు జరిగి రిజల్ట్స్ అనేవి విడుదలయ్యాయి. అయితే రిజల్ట్స్ పైన అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి. జెల్ పెన్ వాడినా సరే పేపర్ ఎవాల్యుయేషన్ చేయడం, తెలుగులో రాసిన అభ్యర్థులు తక్కువ సంఖ్యలో ఎంపికయ్యారని, 2 సెంటర్స్ నుంచి ఎక్కువ టాపర్స్ వచ్చారని, ఒకే కాలేజ్ నుంచి అధిక ఎంపికలు రావడం వంటి అంశాలపై అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. ఈ వివాదంపై హైకోర్టు ఈ రోజు కీలక తీర్పును వెలువరించింది. కోర్టు పిటిషన్ల వాదనలను సమర్థిస్తూ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ సరిగ్గా జరగలేదని స్పష్టం చేసింది. అందువల్ల టీజీపీఎస్సీ అందరి పేపర్లను ఖచ్చితంగా రీ-ఎవాల్యుయేషన్ చేయాలని ఆదేశించింది. ఒకవేళ అది సాధ్యం కాకపోతే మళ్ళీ రీమెయిన్స్ పరీక్ష నిర్వహించాలని, ఈ అవకాశం ప్రిలిమ్స్ లో క్వాలిఫై అయిన వారందరికీ ఇవ్వాలని తెలిపింది. అంతేకాదు ఈ మొత్తం ప్రాసెస్ 8 నెలల్లో పూర్తి చేయాలని కఠినమైన గడువును కూడా విధించింది. ఈ సందర్భంలో హైకోర్టు సుప్రీంకోర్టు ఇచ్చిన యూపీఎస్సీ వర్సెస్ సంజయ్ కుమార్ మంజుల్ తీర్పును ప్రస్తావించింది. అయితే ఈ తీర్పులో సుప్రీంకోర్టు అర్హత ప్రమాణాలను ఖచ్చితంగా పాటించాలని, కోర్టులు వాటిని తగ్గించలేవు లేదా విస్తరించలేవు. సరైన అర్హతలు, అనుభవం నిర్ణయించడంలో యూపీఎస్సీ లేదా నిపుణుల అభిప్రాయమే ప్రధానమైనదని, షార్ట్ లిస్టింగ్ లో తప్పనిసరిగా నియమాల పరిధిలో జరగాలని, లేకపోతే అది ఆర్టికల్ 16 అంటే సమాన అవకాశ హక్కు ఉల్లంఘన అవుతుందని చెప్పింది. అయితే కోర్టులు జోక్యం చేసుకోవడం కేవలం నియమాల స్పష్టమైన ఉల్లంఘన ఉన్నప్పుడే సాధ్యమని కూడా చెప్పింది. సో ఈ ప్రిన్సిపల్స్ ఆధారంగా హైకోర్టు టీజీపీఎస్సీ ఫలితాల మెరిట్ లిస్ట్ లో డీవియేషన్స్ ఉన్నాయని గుర్తించి నియమాలకు కట్టుబడి మళ్లీ ఫలితాలను నిర్ణయించాలని ఆదేశించింది. సో ఈ తీర్పుతో గ్రూప్ 1 అభ్యర్థులలో మరోసారి కొత్త ఆశలు అలాగే ఉత్కంఠత మొదలయ్యాయి. లెట్స్ సీ what happens. Let's hope for the best. Thank you.